రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఉన్న వారిని ఏం చేస్తారు, ఆ బుక్లో పేర్లు రాసింది ఎవరు, పేర్లు ఉన్న వారిని ఎలా తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఆ రెడ్ బుక్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతుండేది ఎవరు అని తెలుసుకోవాలంటే అంబటి రాంబాబు సార్ని అడగాల్సిందే. సార్ నమస్తే. ఇది ఎవరి పరిపాలన? కూటమి పరిపాలన. కూటమి పరిపాలన. అవును కాదా? కాదు కాదు. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు పరిపాలన. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఏమి కాదా? కాదు కాదు. మరి ఎవరి పరిపాలన? ఇది ఎవరి పరిపాలన? ఏంది సార్ మీరు నాకేమన్నా జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడుతున్నారా ఏందా? నా దగ్గరుండి ఆన్సర్లు అన్నీ అయిపోయినాయి. ఇది ఎవరి పరిపాలన మీరే చెప్పండి సార్. రెడ్ బుక్ పరిపాలన. అదేదో ముందే చెప్పొచ్చు కదా సార్. ఎవరైనా రెడ్ బుక్ ఆధార్ ఎవరు సార్? నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు సార్. అది అందరికీ తెలిసిన విషయమే కదా. చాలా సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నారు సార్ మీరు ఇవాళ. ఆ రెడ్ బుక్ని మోసుకుంటున్నారు, కూటమంతా కలిసి మోస్తున్నారు. ఎవరెవరు మోస్తున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. ఇంతకీ ఏముంటుంది సార్ ఆ రెడ్ బుక్లో? రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. అవునా? మీ పేర్లు కూడా ఉన్నాయా సార్? మా పేర్లు ఉండేది లేదో మాకు తెలియదు. ఇంకా పోనీ మీకు తెలిసిన వాళ్ళ పేర్లు ఎవరినైనా ఉన్నాయా ఏందా? ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు సార్? పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అంట ఆర్జీవీ గారి సినిమాలు పప్పు అన్నారంట. అవునా? నన్ను పప్పు అంటాడా? పప్పు అన్న తుప్పు ఎగ్గొట్టేస్తానంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని. అది సరే కానీ ఎన్నికలకు ముందు మీ పార్టీ ఎమ్మెల్యేకి మద్దతు ప్రకటించినందుకు అల్లు అర్జున్ మీద కూడా అంత ఎత్తులు వేస్తున్నారు కదా సార్ ఆ పార్టీ వాళ్ళు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకుండా ఎవడు ఆపలేదు. పుష్ప 2 మీద కూడా అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు కదా సార్. అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం అని అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే మీరు కూడా ఎదురు చూస్తున్నారా సార్? నేను కూడా ఎదురు చూస్తున్నా. పార్ట్ 1 ఎలాగుంది సార్? పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా. మీరు ఇట్టా చెప్పారంటే ఆ సినిమాకి మీరు ప్రచారం చేస్తున్నారని అంటారు సార్ వాళ్ళు. నాకెందుకు సినిమా ప్రచారం? అడిగారు కాబట్టి చెప్పాను. నేను సినిమా జోలికి వెళ్తానా? సరే ఆ టాపిక్ అట్ట పెడదాము. ఇప్పుడు పబ్లిక్ భలే సంతోషంగా ఉన్నారంట సార్. పబ్లిక్ హ్యాపీగా ఉన్నారంట. ఉన్నారా? మాకు తెలియదు. వాళ్ళు అటు చెప్పుకుంటా ఉన్నారు సార్. ఉంటే ఉన్నారేమో. అంటే హ్యాపీగా లేరా? నిజాలు చెప్తే నమ్మరు సార్. 3 గ్యాస్ బండలు ఇవ్వకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది. సూపర్ 6 చేయకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది అనుకుంటే నేనేం చేయను? అలా ఎందుకుంటుంది సార్? అమ్మ ఒడి ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. రైతు భరోసా ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. మాకేమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఎండగట్టినా మేము బ్రహ్మాండంగా ఉంది అంటే ధన్యవాదాలు. సరే కానీ ఈ కేసులు అరెస్టులు సంగతి ఏంటి సార్? సీమరాజు అంటే ఎవరో నాకు తెలిసి చూడాలి. ఆయన ఎవరా? నన్ను తిడతాడు. ఏమని తిడుతున్నాడు సార్? ఆ ఇరిగేషన్ మంత్రి అంట అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు. అది నేరం కాదంట. నేరం కాదా? అదెట్టా? ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. సార్ అది వాళ్ళ ప్రభుత్వం సార్, వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు. మంచి ప్రభుత్వం అంటే ఇలాగే ఉంటుంది.